అది ఎడవడమా శుక్రవారము 1వ తారీఖు ఈరోజు 1:16. ఈరోజు మాట్లాడుతున్న అంశం ప్రతిఫలం దక్కాలంటే. ప్రతిఫలం దక్కాలంటే ప్రతిఫలం దక్కాలంటే కష్టపడి పని చేయాలి. ఫలం దక్కాలంటే కష్టపడి పని చేయాలి. 60 సంవత్సరాల ఆయుష్ గ్యారెంటీ లేని మనిషి బ్రతుకు కాలంలో 40 సంవత్సరాలు నిర్విరామ కష్టం. మనిషి బ్రతుకు 60 ఏళ్ళు అనుకుంటే ఈ 60 ఏళ్ల బ్రతుకు కాలంలో మనిషి 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అనగా ఆలోచన వచ్చిన తర్వాత, బ్రతుకు ఆలోచన అక్కడ నుంచి కష్టపడటం ప్రారంభిస్తే ఒక 30 ఏళ్ల పాటు నిర్విరామంగా కష్టపడతాడు మనిషి. ఎందుకంటే అన్ని అవయవాలు పనిచేస్తాయి, అన్ని సహకరిస్తాయి. కాళ్ళు, చేతులు, మనసు, యావత్ శరీరం సహకరిస్తున్నప్పుడు ఏ పనైనా చేయగలడు. ఏ పనైనా చేసినటువంటి ఆయన కుటుంబాన్ని వాళ్ళుంటున్న సమాజంలో, వాళ్ళుంటున్న సంఘములో, వాళ్ళుంటున్న ఊరిలో గొప్పదిగా నిలబెట్టడానికి ఆ తండ్రి పడ్డ కష్టం ఎదుగుతున్న కుటుంబాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక తండ్రి కష్టం, ఒక తండ్రి కష్టం, ఒక తల్లి కష్టం, భార్య భర్తల కష్టం, ఒకటిగా పడ్డ కష్టం ఆ కుటుంబానికి 20 సంవత్సరాల తర్వాత అది ఎంత గొప్పగా ఎదుగుతుందో మనకు అర్థమవుతుంటుంది. అంత కష్టపడకపోతే ఆ కుటుంబం లేబులోనే కొల్లాడుతూ ఉంటుంది, కొట్టుకొని పోతూ ఉంటుంది. కనుక సమాజంలో, సొసైటీలో నాకంటూ ఉన్న ఈ కుటుంబాన్ని అనేక మంది ఆశ్చర్యపోయే రీతిగా ఎందుకు ఉండాలి అని ఒక తండ్రి ఆలోచన, ఆ తండ్రి పడ్డ కష్టం, నిర్విరామం, రెక్కల ముక్కలే అన్న పదాన్ని వాడతాడు ఎప్పుడైనా చెప్పేటప్పుడు. కంటికి రెప్పల కుటుంబాన్ని కాసుకుంటూ, రెప్పల మీద కొడుకు తక్కువ చేసుకుంటూ ఒక తండ్రి పడ్డ కష్టం ఆ కుటుంబానికి ఎంతైతే ఉపయోగపడుతుందో మనందరికీ తెలిసినటువంటి విషయం. తర్వాత 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మనమళ్ళతో, మనమరాలతో ఆడుకుంటున్నప్పుడు ఇదంతా సరే మా తాత కష్టమని, ఇదంతా మా తండ్రి కష్టమని కుమారుడు చెప్పాలి, మనవళ్ళు ఆలకించాలి. లేకపోతే ఆ తాత పడ్డ కష్టం, ఆ తండ్రి పడ్డ కష్టం వృధా అయిపోతూ ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. ఇది కొద్ది కాలమే సుమా. ఎంత కష్టపడ్డా, ఎంత కష్టపడ్డా, కాళ్ళు చేతులు పనికిరాని సమయంలో, శరీరం సహకరించిన సమయంలో ప్రేమకి దూరం అవుతాడు. కుటుంబ ప్రేమకి తండ్రి దూరం అవుతాడు, తల్లి దూరం అవుతుంది, భారం అవుతుంది. అన్ని సక్రమంగా ఉన్నప్పుడు ప్రేమించిన ఆ కుటుంబం దూరం అయిపోయిన తర్వాత ఆ కష్టాన్ని గుర్తెరిగితే వాళ్ళు ఒకరిగా ఉండడానికి అవకాశం ఏర్పడింది, అది లేకుండా పోయింది. ఎన్ని సంఘాలు ఉంటే ఏం లాభం? ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవ సంఘంలో వాక్యం వింటున్నటువంటి వారే అనాథాశ్రమాలలో జాయిన్ చేసిన దుర్భాగ్యపు స్థితి ఈరోజు మనం చూస్తున్నాం. దౌర్భాగ్యపు స్థితి అంటారు దీన్ని. తండ్రిని అనుమానించి తండ్రిని అనుమానించుకున్న ఆలోచన ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి అందకపోవడం దౌర్భాగ్యకరం. భారమయ్యారో ఏమో తెలియదు కానీ అనాథాశ్రమంలో జాయిన్ చేయడం జరిగింది. ఎక్కువగా క్రైస్తవులే ఉన్నారు. మీకు తెలియాలి అంటే ఒక గుడ్ ఫ్రైడే రోజున ఒక క్రైస్తవ పండుగలు ఏదైనా కానివ్వండి, మనం ఆచరిస్తున్న పండుగల్లో మనం వెళ్ళి చూస్తే వాళ్ళు అనాథలుగా, నిర్జీవులు కనబడుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు పడ్డ కష్టాన్ని చెప్పి ఉంటే వాళ్ళు మన మధ్య ఉండేవారు అంటున్నాడు దేవుడు. కనుక మన దేవుడు ఇది కొద్ది కాలమే సుమా, ఇది కొద్ది కాలమే. అనంతకాలపు తండ్రి ఆలోచనలు, అనగా తండ్రి కుటుంబంలో ఒక సభ్యుడిగా నువ్వు ఉండాలంటే భూమి మీద నీ ఒళ్ళు గుల్లం వారి అన్నాడు దేవుడు. ఒక కుటుంబం కొరకు నువ్వు పెడుతున్న కష్టం, ఆ కుటుంబం గుర్తెరగపోయినా పర్వాలేదు, కానీ యేసుక్రీస్తు వారి కొరకు, అనగా సువార్త కొరకు నువ్వు పెడుతున్న కష్టం తండ్రి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. ఆయనకు మధ్యమరుపు లేదు, దేవుడికి మందమతి లేదు, మధ్యమరుపు అంతకంటే లేదు, మందు దృష్టి ఎప్పటికీ రాదు. ఇది నలుగుంటుంది సుమా. కనుక మన దేవుని వల్ల ఈ కొద్ది కాలం బ్రతుకులో సంఘానికి నేర్పవలసింది ఏంటయ్యా అంటే కుటుంబాన్ని
ఎలాగైతే కష్టపడి పోషించుకుంటున్నావో, కుటుంబంలోని బిడ్డలు ఏదైనా సరే ఏదైనా ఒక విపత్తులు విరుక్కుంటే నువ్వు ఎంత తలడిపోతావో, బైబిల్ వాక్యం తెలిసిన నువ్వు మరొక ఆత్మకు తెలియపరచకపోతే పరలోకంలో ఉన్నటువంటి దైవ కుటుంబములు తండ్రి కూడా అంతే వేదన క్షోభ పడతారు అన్నది నీకు అర్థం కావాలి. భూమి మీద ఆ దేవుడు కష్టపడతాడండి, ఆయన ఎప్పుడు వరాలు ఇచ్చేవాడు కంటే వరాలే ఇస్తున్నాడు, ఆ తర్వాత నరాలు తీస్తాడు. బ్రతుకు ముగిసిన తర్వాత ఆ రోజున ఒక ధనవంతులాగా నీకు అర్థమైతే ఉపయోగం లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘానికి రావటం అంటే, సంఘంలోని దేవుని మాటలు వినటం అంటే ఏదో నామకార్థంగా కానీ, లేకపోతే పైనుంచి పెద్దగా వస్తే పిలిపించుకునే ఈ టైప్ అన్నమాట ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ టైప్ అలా ఉండకూడదు. ఎప్పుడు రాని వాడు అప్పుడు వస్తూ ఉంటాడు, పండగకు వచ్చినట్టుగా వస్తాడు. దానివల్ల ఏ ఉపయోగం? అయ్యగారు పెంచి వరాలిస్తాడు, ఇంకో శారీ పెంచుతాడు, అంతే కర్మ. మనం ఏం చేయం. ఎన్ని నిజాలు చెప్పినా, ఎంత గొప్పగా వాక్యం నీ కంటి ముందు కనబడుతున్నా, మనిషి ఎందుకో దీన్ని తీసుకోలేకపోతున్నాడు, దేవుడి ప్రేమలోకి రాలేకపోతున్నాడు. కనుక ఎక్కువగా సంఘంలో ఈ టైపుగా వాక్యం చెప్పడం, ఎప్పుడు చూసినా వాక్యం లేకుండగా, ఎక్కడ చూసినా నువ్వు వాక్యం ఎదురకుండగా, దేవుల్లో ఉన్నాను అన్న భ్రమ కలిగించి ఉంచడమే అపవాది లక్షణం. దేవుల్లో ఉన్నానులే అన్న భ్రమలో ఉంచడమే దాని లక్షణం. అలా ఉంచింది కనుకనే ఈ రోజున సంఘంలో ఏ ఒక్కరిని ప్రశ్నించినా, ఏదైనా విపత్తు సంభవించినా దానికి సమాధానం చెప్పే నాదుడు కరువయ్యాడు. ఎక్కడో ఒకడు ఏం లాభం? దేవుడి కొరకు రొమ్మెలిసేవాడుగా, దేవుడి కొరకు ఎదురు తిరిగేవాడుగా, అనగా దేవుడి మాట తప్పు అంటే దాన్ని సరిదిద్దేవాడిగా అది కొద్దిమంది వేళ్ల మీద కనబడుతున్నారు మనకి. మరి అనేక మంది విశ్వాసంగానే ఉంటున్నారు కదా. విశ్వాసులుగా ఉన్నా వాళ్ళలో దేవుడి గురించిన లోతైన విశ్వాసపు జ్ఞానం అది నింపలేదు. కనుకనే పౌలు గారి రాకతో ఆనాటి యోదయ సంఘాలు శేఖరైతే మీరు నమ్మాలి. అప్పటి వరకు జరుగుతున్న బోధ అల్లాడిపోయిందంటే మీరు నమ్మాలి. ఎక్కడి బోధ కొత్తది అన్నారు, కొత్తది కాదు, నీకు అర్థం కానిది కొత్త బోధ ఇది. బైబిల్ రాయించి ఇచ్చిన, కంటి ముందు కనబడుతున్నా, చదువుకునే ఓపిక లేక, చెప్పినా వినే స్తోమత అనగా స్టెబిలిటీ మనకు లేక ఉండటం వల్లనే కొత్త కొత్తగా కనబడుతుంది అంటున్నాడు దేవుడు. కనుక స్థిరపరచడం కొరకు, బలపరచడం కొరకు, ఒక దైవజనుడు తెలుసుకుంటే ఏదైనా చెయ్యగలదో అని నిరూపించడం కొరకు పౌలు గారి ప్రయాణపు జీవితం ఆ రోజున అనగా పోయిన ఆదివారం మనం విన్నాం చాలా సార్. అందుకే ఒక చిన్న మాట తీసుకొని ఈరోజు వాటిని ప్రారంభిస్తారు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని అని మాట్లాడుతూ, మేము మీ యొద్ద ఉన్నప్పుడు, ఇప్పుడు లేవు. దశలోనికైనా ఇప్పుడు నేను లేను, నేను వేరే ప్రాంతంలో ఉన్నా, జ్ఞాపకం చేస్తున్నా. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించి ఉన్నదని మీతో ముందుగా చెప్పింది కదా. శ్రమను అనుభవించవలసి ఉన్నదని ముందుగా చెప్పారు అన్నాడు ఆయన. అది మాట్లాడుతూ, అలాగే జరిగినది, ఇది మీకు నేను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు అనుకుంటారు. శ్రమలను అనుభవించడానికే దేవుని పిల్లలు ఉన్నారు అన్నది వాస్తవం. ఈ రోజున శ్రమల పడే చెప్పుకోవడం తప్ప శ్రమ వస్తే ఎలా? శ్రమ ఎందుకు వస్తుంది అంటే ఒంట్లో బాధ ఎందుకు వస్తుంది? ఎవరో దేవుడు వల్ల దేవుడు అంటున్నాడు, ఇంత జ్ఞానం అంటే కష్టాలలో నుంచి మనిషి ఎదిగితే ఎంత విపత్తు వచ్చినా ముందు రోజుల్లో తన బ్రతుకు కాలంలో వాటికి తనకుడు కష్టాల నుంచి పైకి వచ్చిన వాడికి కష్టాలు ఎదురైతే వాడు తనకుడు. అదే సుఖాలలో ఉన్నటువంటి వాడికి కష్టాలు తగ్గితే వాడు ఉరేసుకుని చచ్చిపోతాడు, వాడు భరించలేడు వాటిని. కనుక దేవుడు ఉండవలసినటువంటి మీరు ఫస్ట్ గా కష్టాలను భరించడం నేర్చుకోండి. శ్రమ వస్తే మీరు నేర్చుకోండి. శ్రమలు వస్తాయి. యేసుక్రీస్తు వారికి రాలేదా? పాపాలు చేస్తే వస్తాయండి శ్రమలు అంటారు చాలా మంది. దౌర్భాగ్యం గోగది. పాపాలు చేస్తే శ్రమలు రావడం ఏంటిరా? పాపాలు చేస్తే రావు. దేవుడు గుర్తెరిగి వస్తే
జారిపోతే ఇంకోటి బ్రతికంతే. ఏమైనా దేవుడు మనందరికీ తెలుసు శ్రమ ఎంతకాలం ఉంటుంది, సంతోషం ఎంతవరకు ఉంటుంది. అతి కొద్ది కాలం ఉండే ఈ రెండు ముక్కలు జీవితంలో పార్ట్స్. ఇది ఎక్కువగా నువ్వు ఆలోచించవలసింది ఏదంటే, ఒకవేళ శ్రమ వచ్చినా నువ్వు దేవుడు మమ్మల్ని ఇలా ఉండటం కొరకు నియమించుకున్నాడు అన్న తాట్లో నువ్వు ఉంటే బలపడిపోతా ఉన్నాడు ఆయన. కనుక సంఘం ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. సంఘం బలంగా ఉంటేనే దేవుడి వాక్యం ప్రబలిపోతుంది. కనుక ఈ వాక్యాన్ని ప్రబలించకుండా శ్రమలు వస్తే దేవుడి నుంచి తీసుకోవాల్సిన ఆలోచన ఆశ కలిపింది. కాబట్టి ఈ రోజున ఏ క్రైస్తవ పిల్లలైనా సరే తన వ్యక్తిగత సాక్ష్యము, దేవుడు మా శ్రమలు తీశారండి అంటున్నారు. శ్రమలు తీస్తే మళ్ళీ రాలేదా? ఇస్తాయి. ఇవి ఎప్పుడు అడ్డు పెట్టుకుని ఉంటాయి. కనుక ఇవి నేర్చుకునే ముందు అందుకే పుట్టేమో నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది అన్నారు ఆయన. మనకు తెలియదు కుటుంబాన్ని సాగే పనిలో ఇంత కష్టపడాలని మనకు తెలియదు. యవనస్తులకు అడుగు పెట్టగలని పెళ్ళిన 2 లక్షలు మన చెవులు పడగానే ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తూ ఉంటుంది శరీరం. ఆ తర్వాత స్టార్ట్ అయింది 1 year తర్వాత ప్రారంభమైంది. ఏంటి? రభస. అది ప్రారంభించి పెళ్లి కాకముందే నువ్వు కష్టపడే తత్వాన్ని కలిగి ఉన్నా, నువ్వు కష్టాన్ని సేకరించే మనసు నీకు బలంగా ఉంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన సంసార జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కుటుంబాన్ని వీడి నువ్వు పోవు. లేకపోతే పారిపోతారు. చాలా మంది రోజులు కుటుంబాలను పెట్టి వెళ్ళిపోయి చాలా మంది ఉన్నారు. సాధలేక కొత్తలో బాగానే ఉంటది, ఆ తర్వాత బాధ ప్రారంభమైంది. ముందుగా తెలుసుంటే ఖచ్చితంగా కుటుంబాన్ని కాపాడుకుంటాడు. ఎప్పటికైనా ఏ యాంగిల్లో సాడుకోవచ్చు ఆలోచన వాడు కలిగి ఉంటాడు. కనుక సంఘంలో ఉంటున్న బిడ్డలకి ఇది నేర్పు అన్నాడు. నేర్పినటువంటి ఆయనకి కష్టాలు ఎదురయ్యాయో లేదో మనకు తెలియాలా. ఎందుకంటే సంఘాలు ఎక్కువగా చెబుతుంటారు, ఇది అరబెట్టు, అది చెక్కడ పెట్టని. ఈయన అంటుకోడు. మోయ సఖ్యము కాని బరువులు నెత్తినెత్తుదు కానీ చిటికి మీద వెళుతూ కూడా వాటిని తొలగించడం ఉన్నాడు యేసుక్రీస్తు వాడు మోడుగుల గురించి చెప్పడానికి మోడం చెప్తాడు, కానీ పాటించడం. చెప్పడమే కాదు, వాటిని ముందు వరుసలో ఉండి బోధకుడు అనే మాట పాటిస్తేనే బోధకి అర్థం. ఎవరైనా చెప్తాడు, చెప్పడానికి ఏముంది? కాబట్టి జన్మభూమి కార్యక్రమంలో మనందరం తెలుసు. చిన్న గమనంతో ఎత్తుకుంటాడు మట్టి, పేపర్లో ఫోటో. రోజంతా మట్టి ఎత్తినా ఏ రోజు పేపర్లో పడలా మన బ్రతుకులు. ఇంత కష్టపడ్డాడు ఏనాని. ఎందుకని? అదంతే పోసు. కానీ అలా కాదు, ఇగో ఇలా ఉండాలి అని చెప్పాడు. అలా చెప్పిన ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చాయి మీరు చూడగలిగితే. భరించలేదు మనకు తెలియాలి. మరి శ్రమలు అనుభవించిన కొరకే మనం పుట్టామన్నాడు ఆయన. మరి ఆయనకు వచ్చాయని మనకు తెలియాలి. పౌలు గారి సాక్ష్యంలో ఎక్కువగా శ్రమలే, ఈ రోజున బోధకుల సాక్ష్యంలో ఎక్కువగా సుఖాలే. రివర్స్ అయిపోయింది మొత్తం బోధ. మనకి ఎక్సైటింగ్ ఉంటుంది, మనకి ఎక్కువ సుఖం కావాలి. సుఖం ఎక్కువ అయితే రోగాలు ఎక్కువ అవుతాయి, సుఖరోగాలు ఎక్కువ అవుతాయి. శరీరం స్పెక్ట్ బయటికి వెళ్ళాలి, చెమట బయటికి వెళ్తేనే ఈ శరీరం శుభ్రంగా ఉంటుంది, లేకపోతే కష్టం. కనుక పౌలు గారి బ్రతుకులో చెప్పిన ఆయనని ఏమైనా ఎదురయ్యేమో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 27 వరకు చూసుకోగలిగితే అడుగుతున్నాడు, అంటున్నాడు వాడు అడిగారా? ఎంత బాగుందండి అన్నమాట. మన అడ్డున్నప్పుడు వాడు ఎవరంటే అంటుంటాం. పౌలు గారు అడుగుతున్న మాట, వాడు క్రీస్తు పరిచాడు కూడా వెరివల్లే మాట్లాడుతాను, తిక్కలలో మాట్లాడతాను నేను అనకూడదండి అంటుంటారు. పొడి మేము తిక్కలనే పొడి మీద మాట, వాడు క్రీస్తు పరిచాడు కూడా. ప్రశ్న, వెరివల్లే మాట్లాడుచున్నాను నేను, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. ఎక్కువగా అంటే ఉన్నటువంటి అప్పటి బోధకుల్లో ఏదో చేసిన సేవ ఎవరు చేయాలి? దేవుడు రాయించిన మాట పరిశుద్ధాత్మ శక్తితో, దేవుడు చెప్పిన మాట పౌరుల గురించి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. క్రీస్తు పరిచారం అంటే క్రీస్తు యొక్క జనగమనంలో స్వార్థ విషయాలలో ఎక్కడైనా సరే తప్పు తెలిస్తే దాన్ని వాదించి ఒప్పించి వాడు ఎవడైనా కానీ ఇది అని చెప్పే ధీరుడు పౌరుడు. పేరుకు తగ్గట్టుగా ఉంది పరిచారకుడు. మరి విశేషంగా ప్రయాసపడింది ఆయన గురించి మాట్లాడుతున్నాడు. విశేషంగా ప్రయాసపడుతుంది దేని గురించి? భార్య పిల్లలు లేదు, కుటుంబం గురించి అనుకోవడానికి.
సంఘం గురించి, సంఘం అనే కుటుంబం గురించి విశేషంగా చెప్పలేము. ఎంత కష్టపడుతున్నామో సంఘ బిడ్డల నిమిత్తం చెప్పలేకపోతున్నాడు. ప్రయాసపడుతున్నాయి. మరి అనేక పర్యాయములు శరసాలలో ఉంటుంది, అనేక పర్యాయములు శరసాలలో ఉంటుంది. శరసాలలో ఉన్న సువార్తని బంధించి ఉంచలేదు, కుంగిపోలేదు. శరసాలలో జైలుకమానుడి బాధ. శరసాల అంటే అర్థం ఏంటి? శరసాల అంటే అర్థం ఏంటి? తల్లి గర్భం కూడా శిశువుకు శరసాలే. బాధ. శరసాల అనగా బాధకి పర్యాయ పదం. జైలు ఒకే, జైలు కూడా ఓకే, అది కూడా అది కాదట్లేదు, కానీ బాధ అని మాట్లాడుతున్నాడు. ఎక్కువగా ఉంటుంది. అపరిమితముగా దెబ్బతిని పరిమితం లేదు. ఎన్నిసార్లు తిన్నానో తను నాకే తెలియదు ఆయన. ఎన్నిసార్లు తను తిన్న నాకే తెలియదు. దెబ్బలు అంటే మాట్లాడుతూ అనేక మార్లు ప్రాణాప్రాయములనే ఉంటుంది. ప్రాణాప్రాయము చంపడానికి కూడా వెనకాడకుండా చేయడం జనాంగం. ఏం చేశాడు పౌలు గారి జీవితంలో? ఒక బోధకుడు క్రీస్తు వార్తను పట్టుకొని ముందుకు వస్తే ఇలాంటివి ఎదురైతీయా అంటే ఎదురైతే. సత్యవాక్యాన్ని పట్టుకుని ఎదురైంది, సన్నాసి వాక్యాన్ని పట్టుకుని ఎదురవు. సత్యం దమ్ముండే దాంట్లో దమ్ముంటేనే అలాంటి వారికి కష్టాలు ఎక్కువ వస్తాయి. అదే మెచ్చేటట్టుగా, జనం మెచ్చేటట్టుగా కథలు చెప్పుకుంటూ మంచిగా నవ్వించుకుంటూ వెళ్ళేవాడికి ఏ కష్టాలు ఉండవు. ఆయనకి పీడలు అలా వేస్తూ ఉంటారు, ఎందుకంటే అది నైజం. ఏమంటా కనుక ఆయనకు అలా ఉంటుంది. ఏదైనా అంటే కనుక ఈయనకి ఎలా ఉంటుంది చెబుతున్నాడు ఆయన. ఏదైనా దేవుడు వాళ్ళగా జాగ్రత్తగా చెప్పు. ఒక బోధకుడి బ్రతుకులో ఇన్ని బాధలు ఉంటాయా అంటే ఉన్నవి అని నువ్వు గుర్తెరగాలి. ఈ రోజున యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 సార్లు 39 దెబ్బలు చెప్తున్నా. 1 కాదు 2 సార్లు. యూదులు అంటే స్వజనులు, యేసుక్రీస్తు వారి స్వజనులు. యేసుక్రీస్తు వారి గురించి యూదులకు చెప్పడానికి వెళితే ఆ యూదులే పౌలు గారిని కొట్టారు అంటే మీరు ఆలోచించండి. ఆ యూదులే పౌలు గారిని కొట్టారు. ఈ దెబ్బలు 3 బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, 3 ఓడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రి పగలు సముద్రంలో గడుపుతుంది, అనేక పర్యాయములు ప్రయాణములను, నదుల వలన ఆపదలను, దొంగల వలన ఆపదలను, నా స్వజనుల వలన ఆపదలను, అన్యజనుల వలన ఆపదలను, పట్టణములో ఆపదలను, అరణ్యములో ఆపదలను, సముద్రములో ఆపదలను, కపట సహోదరుల వలన ఆపదలను ఉంటుంది. ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి తప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చనితోను, దిగంబరతోను ఉంటుంది. ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నాయి. ఇందుట్లో ఏ 2 మన జీవితంలో ఉన్నాయంటారా? ఏ 2 ఉన్నాయా? అంతే. అసలుకి దేవుడు నమ్మకం నుంచి మాకు హ్యాపీ అండి సాక్ష్యం. దేవుడు నమ్ముకుంటే హ్యాపీ ఎందుకు ఉంటుంది రా సోదర? పరీక్షలకు వెళ్ళాలి కదా మరి. కానీ ఒక ఆయుధాన్ని తీసుకొని ఇది కొడవలుగా అనుకుని కోతపోయి అంటే ఉదయం అది వడ్లవాడి కొడుకులోకి వెళ్ళాలి, అక్కడ కాల్చబడాలి, అక్కడ సమ్మెను తెప్పబడాలి, ఆకారం వడుకున్నది నీ మనసులో రావాలి, ఆ తర్వాత పనికి వెళ్ళాలి, ఆ తర్వాత ఎకరం కోసే 2 ఎకరం కోసే గొప్పగా చెప్పుకో. 25 పట్టుకొని ఎకరం కోసే అని చెప్తే ఎవరు నమ్ముతారా? దేవుళ్ళకి వచ్చినాక నాకు శ్రమ లేదని చెప్తే మనం నమ్ముతాం. మరి అక్కడెక్కడ నమ్మం? అక్కడ నమ్మం. అంతే. క్రైస్తవ బిడ్డలకి ఎక్కువగా కావాల్సింది సుఖాలే. ఏదైనా వస్తే తట్టుకునే కెపాసిటీ మనలో ఉండాలి. ప్రతిఫలం దక్కాలంటే నువ్వు కష్టపడాలి. ఉదయం అనగా అమ్మాయి అడ్డా మీదకి వెళ్ళి చూస్తే ఉదయం అనగా వెళ్తాడు, సాయంత్రం 5 అయినా 6 అయినా నడు ఉంచి పనిచేస్తాడు. సాయంత్రం వాళ్ళు వచ్చి 300 400 తీసుకొని ఇంటికి వస్తాడు. లేకపోతే కుటుంబం వెళ్ళదుగా. ప్రతిఫలం దక్కాలి అంటే కష్టపడాలి. ఇది భూమి మీద నీకు చెప్పవలసిన అవసరత, వచ్చినందుకు నిజంగా సిగ్గుపడాల్సిన అవసరత. మనకు తెలుసు ఎంత కష్టపడితే కుటుంబం అంత బాగుపడింది, ఎంత కష్టపడితే వాక్యం అంత ప్రభావితపడింది. అంత సాధారణంగా వాక్యాన్ని బయటికి పంపించిన అబ్బా తెలుసా మీకు? ఒక పక్కన సువార్తలో ఎంత కష్టపడుతున్నా మరొక పక్క ఆమె అండుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. నలుక్కుంటూ వెళ్ళినా చిగురిస్తూనే ఉంటుంది. ఎంత కష్టం ఒక బోధకుడికి మీకు తెలియాలి. కట్టుకుంటూ వెళుతూ ఉన్నా కష్టపడి మరి వార్తను పంపిస్తున్న సువార్తని అది తుంచుకుంటూనే వస్తుంటుంది. నిజాన్ని పంపితే తెలుసుకుంటానని తెలుసుకున్న వాడు రెక్కలొచ్చి ఎగిరిపోతాడు దేవుడు కొరకు అని అలా ఎగరకుండగా రెక్కలు విరిచి
సంఘాల పేరిట నా ముందే ఉంచుకోవాలి అన్నది అపవాది ఆలోచన. ఇంకేం నేర్పడు, ఇంకా ఏం నేర్పడు. ఇంకా ఏమైనా దేవుని వల్ల ఎంత బాగుంది, ఎంత కష్టపడుతున్నాడు ఏమండి, విశేషముగా ప్రయాసపడుతూనే ఉంటున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? ప్రతిఫలము దక్కాలంటే ప్రయాసమును పొందాలి. ప్రతిఫలం దక్కాలి అంటే ప్రయాసం ఎంత అవసరమా, ఎంత అవసరమా. చాలా మంది అంటుంటారు, నన్ను అంటుంటారు, సంపాదించుకోబోయి మమ్మల్ని ఎందుకు అనాలి అండి. నేను వాక్య ప్రకారంగా అంటాను, ఎవరినైనా సరే అది ఉంటేనే అంటాను. నేను మాట్లాడితే మీరు అబ్జర్వేషన్ చేస్తే ప్రతిదీ కూడా వాక్యంలో టచ్ అయి ఉంటుంది. అది లేనిది నేను మాట్లాడను, తెలుసా మీరు. అక్కడ ఉంటేనే మాట్లాడతాను, అలా ఉంటేనే మాటలు వస్తూ ఉంటాయి, బయట రావు. కనుక ఆయన పడితే పడ్డాడు కష్టం. మమ్మల్ని ఎందుకు అనాలి, మా సంఘానికి ఎందుకు అనాలి, మా అయ్యగారిని ఎందుకు అనాలి, మరి ఎవరిని అనాలి. దేవుడిచ్చిన హక్కు అని బైబిల్ తెలియక అలా అనుకుంటున్నాం, కానీ దేవుడిచ్చిన హక్కు అది అండి. దేవుడిచ్చిన హక్కు, ఆ హక్కును వాడుకోకపోతే ఎలా? కష్టపడితే ఆయనే కష్టపడ్డాడు, ఉంటే ఆయనకే ఉంటుంది, ఇంత జ్ఞానం ఉంటే ఆయనకే ఉందేమో. మమ్మల్ని ఎందుకు అనాలి అంటే మరి ఎవరిని అనాలి? ప్రతిఫలము దక్కవలసిన బాధ్యత నీ మీద ఉంది సంఘానికి. సంఘం నమ్మి నిన్ను నమ్మి నీ తరపున సంఘానికి వస్తున్న పిల్లలకు సత్య సంబంధమైన వాక్యం భావాన్ని చెప్పకుండా ఏదో చేద్దామనే పండగ వాతావరణం కలిగి ఉద్యమ సభలు అంటే ఎలా? అక్కడ డాన్స్ నేర్పుతావు, అంతకంటే ఏం నేర్పుతావు? దౌర్భాగ్య స్థితి. అలా కాదు ప్రియమైన దేవుని వల్ల. కనుక ఇంత బాధని పౌరులు గారు, ఇంత కష్టాలు పడి పౌరులు గారు రాస్తే ఆయన మీద వచ్చిన నిందకి తిరిగి రీకౌంట్ చేసుకున్న విధానం మీరు చూడగలిగితే అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 3 నుండి చూద్దాం 15 వరకు. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 3వ వచనం నుండి, నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇది. నన్ను ఎవరైతే విమర్శిస్తాడో అంటే నన్ను ఎవరైతే విమర్శిస్తారో, విమర్శ ఎప్పుడు ఇస్తాడు? వారికి శాతకాలను ఎందుకు మనం విమర్శిస్తాం? చేర్చుటి విమర్శ ఎప్పుడు వస్తుంది చెప్పండి మీరు. ఒక వ్యక్తిని ఎప్పుడు విమర్శిస్తాం? వారికి శాత కాదు, మనలాగా చేయలేదు కనుక మనం విమర్శిస్తాడు. మనలాగా చేసి చూడమను, విమర్శ రాదు, పట్టుదల వస్తుంది. విమర్శకి పట్టుదలకి తేడా తెలియాల. కష్టపడి కుటుంబాన్ని కట్టుకొని ఏదో ఒక ఇల్లు కట్టుకుంటే కొనుక్కుంటే, నేను మొన్న వచ్చాను ఇదేంటో వాళ్ళు పువ్వు. నువ్వు కష్టపడి అతను ఏ విధంగా కష్టపడుతున్నాడు, నువ్వు కూడా కష్టపడి నువ్వు కూడా కొనుక్కో. ఆ కష్టం నీకు అర్థమవుతుంది. ఏడు బాబు అన్నాడు దేవుడు. విమర్శ చేతగాని వాడు. అందుకే నన్ను విమర్శించి వారికి నేను చెప్పు సమాధానం ఇదే. తిరుగుటకును తాగుటకును నాకు అధికారం లేదు. మీకులాగా సంఘం మీద పడి తినటానికి, మీకులాగా సంఘం మీద పడి తాగటానికి నాకు అధికారం లేదా? ఎంత గొప్ప ప్రశ్న అంటే అసలు అంటే నీకులాగా సంఘం మీద పడి తినటానికి, సంఘం మీద పడి త్రాగటానికి నాకు అధికారం లేదా? తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, పేతురు వలెను విశ్వాసులైన భార్యని వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మిగతా అపోస్తలు ఎలాగైతే సంఘానికి వెళ్తున్నారో వాళ్ళలాగా తిరగలేమా? మేము వాళ్ళలాగా తిరగలేమా? మీకులాగా తిరగలేమా? మీకులాగా తిరగలేమా? మీకులాగా ఉండలేమా? మీకులాగా ఏమి చేయలేమా? వెంటగొట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండాటకు నేను బర్నబా మాత్రమే అధికారం లేని వారమా? బర్నబా పనిచేస్తున్నాడు, నేను పనిచేస్తున్నాను. పని చేయకుండా ఉండటానికి మా ఇద్దరికి అధికారం లేదా? అంటే మేము పని చేయడానికి పుట్టామా? మేము పరిగెత్తే కొరకు పుట్టామా? సంఘం మీద తినడానికి మాకు హక్కు ఉంది. సంఘం మీద బ్రతకొచ్చు. ఇవాళ అదే పరిస్థితి. అన్ని వదిలేసి వచ్చానండి, మీరే పోషించాలంటాడంటే నెలకోసారి గృహదర్శనం ప్రార్థనకు 100 ఇవ్వకపోతే తెల్లాడే కౌంట్. మరి ఆ తల్లికి ఉన్నదా లేదా? సంఘం వెళ్ళటం అంటే, సంఘ బిడ్డలకు వెళ్ళటం అంటే వాళ్ళే ఒకటి కాదు ఉండాలి. అది నేర్పాలి ఫస్ట్. అసలు అది ఎక్కడ ఉన్నాయి? కారులో డ్యూటీ హీరోవా అయ్యగారు? ఇలా తెలియవాడరా? యేసుక్రీస్తు వరకు ఉన్న ఆస్తి ఎంత కాదే? ఈ రోజున పెట్రోల్ కాస్ట్ ఎంత? కొన్ని వందల లక్షల కోట్ల లీటర్లు చూసిన అడుగుబాగా ఉన్నది. మరి ఆయన ఎక్కడ దిగారేంటి? ఎక్కడున్నాడేంటి? అంత ఆస్తిపోవడం పరిస్థితి ఏంటి? ఆకాశ పక్షులకు గోళ్ళు,
నక్కలకు గొర్రెలు తల వాల్చుకుంటకు నాకు స్థలమే లేదు. ఇంత పెద్ద బిలియనర్ అయినటువంటి యేసుక్రీస్తు వారికి స్థలం లేదా? నిన్న కాదు మొన్న గారు కావులు స్కార్పియో ఎదురుతాడు హీరోవా. ఎంత డిఫరెంట్ గా ఉంది చూస్తారు బైబిల్. అసలు ఇవన్నీ తెలిసే మనకి చెప్తారా అంటే ఇవేమి చెప్పరు. ఆశీర్వదిస్తే అన్ని వదనాలే. ఎవరు నేర్పాడు, ఎక్కడ నేర్పాడు? ఇవన్నీ నిమ్మగా దేవుడు వాళ్ళగా మాట్లాడతాడు. పని చేయకుండాకు నేను పర్ణమై మాత్రమే అధికారం లేని వారమా? ఎవరైనా తన సొంత ఖర్చు పెట్టుకుని తండ్రిలో కొడుకు చేయినా, ఎవరైనా సొంత ఖర్చు పెట్టుకుని ఎప్పుడైనా చేస్తారా? మళ్ళీ మిమ్మల్ని చేసేది అందరూ కాబట్టి ఇప్పుడు అదే మీటింగ్ వాళ్ళు పెట్టింది. ఎందుకు అనుకుంటున్నారు? పెద్ద గారు వస్తే ఇప్పుడు డబ్బులు రావుతాయి, లేకపోతే ఈడు మీద పడతాయి. అలా ఊరుకోదు. ఇంట్లో డబ్బులు పెట్టి ముందు రాజని భార్యే దెయ్యం. క్రీస్తు కొరకు ఖర్చు పెట్టే వాడు వెనక్కలాగే దాన్ని ఏమంటారు? దెయ్యమే అంటారు. మరి దేవుడు కూడా ఎంత గొప్ప మాట మాట్లాడతాడు. ఎవడైనా తమ సొంత ఖర్చు పెట్టుకుని దండుగా కొనుగోలు చేయనా? కానీ ఎవరైనా చేయనా? సొంత ఖర్చు పెట్టి సేవ చేస్తాడా అండి? చేస్తాడా? సొంత ఖర్చు పెట్టి సేవ చేస్తామండి. ఏదన్నా వచ్చిందంటే సంఘం అంటే ఉంటేస్తాం కదా, వచ్చినా కొంత వస్తాయి కదా. చేయనా మాట్లాడుతూ ద్రాక్ష తోట వేసి దాని ఫలము తెలియనివాడు ఎవడు? చిన్న తోట వేసుకుంటే ముందు కిటక్కలు కొరికేస్తాం. చోటలకు వెళ్ళినప్పుడు, వీళ్ళు దగ్గరకు వెళ్ళినప్పుడు తినవా? ఒక తోట వేసుకుంటే ఇప్పుడు ద్రాక్ష తోట దగ్గర బండం, దోసకాయ తోట వేసుకుంటే ద్రాక్ష తోట దోసకోట. దోసకాయ తోట వేసుకున్నప్పుడు నైట్ పూట నీళ్లు పెట్టకు వెళ్ళినప్పుడు, పగలి పూట చోటకు వెళ్ళినప్పుడు కాళ్ళకు తగినటువంటి ఆ కాయను తీసుకుని తినవా? హక్కుంది, దాని హక్కుదారు నువ్వే. నీ కొరికి పంట వేసుకున్నావు, తినవా? ఎవడైనా తింటాడు అని మాట్లాడుతూ మందను కాసి మందపాలు తాగిన వాడెవడు? ఒక గొడవాడిని చూడు, మందను కాస్తాడు, మేకపోలు తాగడా? సంఘాన్ని కాస్తున్నాడు, సంఘం పాలు తాగొద్దా? సంఘము పాలు అంటే రక్తం. రక్తం తాగేవాడిని ఏమంటారు? రక్త పిశాచి అంటారు. తెలుసా మీకు? ఇవన్నీ ఎందుకు వచ్చేస్తారు తెలుసా? ఇవన్నీ హక్కు నాను చేయకూడదు, హక్కు నాను దాన్ని వాడుకోకూడదు అని చెప్పడం కొరకు ఇన్ని జ్ఞానం చెబుతున్నాడు పౌలు గారు. ఈ మాటలు లోకానుసారమును బట్టి చెప్పుచున్నారా? ధర్మశాస్త్రం కూడా వీటికి చెప్పుచున్నది కదా. ఇవి లోకానుసారంగా లేవు. బైబిల్ ఎలాగే చెబుతుంది, ధర్మశాస్త్రం మోసే రాసిన గ్రంథం కూడా ఎలాగే చెప్పుతున్నది కదా. మోసే రాసిన గ్రంథం కూడా దేవుడు ముందు చెప్పిన మాటలు ఎలాగే దృఢపడుతున్నాయి కదా. ఈ లోకానుసారం కాదు, బైబిల్ కూడా ఎలాగే చెబుతుంది కదా. పాత నిబంధనల కాలపు పరిస్థితులు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు కొత్త నిబంధన ఉన్నాం. మా తాత చెత్త పెంకుటి నిండా నువ్వు అను, బాగా అట్లా ముసలాడు మరేసి కొత్త కదాం. మా నాన్న బాగా అట్లా మంచిది కదాం. కొడుకు తాత తండ్రి తాత కొడుకు నచ్చదు, కొడుకుని మనకు నచ్చదు, ఇది మరొకరు నచ్చదు. మరి ఎవరికి నచ్చింది? ఎవరికి నచ్చింది? లైఫ్ లాంగ్ ఇలా పోతూనే ఉండాలా? పోతూనే ఉండాలి. కనుక ధర్మశాస్త్రంలో చెప్పిన ఆనాటి పరిస్థితిని బట్టి ఈనాటి కాలంలో అది చెల్లుబాటు కాదు. ఎందుకనగా ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడింది. అలాగే చించినట్టే కాదు, కొట్టివేయడం అంటే నెరవేరిపోయింది. నెరవేరిపోయిన తర్వాత వెనక తిరిగి బలం చూడకూడదు. ధర్మశాస్త్రం వైపు నీ మనసుని నిమగ్నం చేయకూడదు. ధర్మశాస్త్రంలో చేశారు కదా, ఇప్పుడు చేస్తామంటే కుదరదు. ధర్మశాస్త్రం ఆనాటి ఒక అన్ఎడ్యుకేటెడ్ అనుకుంటే అలాంటి వాళ్ళకి సంబంధించింది. ఇది పరిపూర్ణ జ్ఞానం. కొత్త నిబంధన కాలంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని చూపించి అలా చేశారు కాబట్టి మేము అలా తినేస్తామని మీ సంఘం ఏమో అలా చేయమాకండి, అలా రక్తాలు పీల్చమాకండి. ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుతున్నది కదా. కళ్ళము పెరుగుచున్న ఎత్తు మూడుకు చెక్కము పెట్టవద్దు అని మోసే గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా. 25:4 ఉపదేశకాలం అన్నమాట. కానీ కళ్ళము తొక్కి ఎత్తుకి చెక్క ఎందుకు పెడతాం? మరి నీకు అక్కడే అర్థం వాళ్ళు, నువ్వు ఎందుకు పెడతావు చెక్కాలి? దానికి హక్కు ఉంది. అయినా సరే కళ్ళం పెట్టేటప్పుడు ఎందుకు పెడతావు చెక్క? ఎందుకు పెడతామంటే రావలసిన పంట నీకు రావాలి అంటే అది తినకుండా పని చెయ్యాలి. అది తింటూ పని చేసింది అనుకో, నీకు టైం వేస్ట్ అవుతుంది, అతిథిగా సరిపోద్ది, నీకు యజమానిగా నీకు రాదు. కనుకనే ఎత్తుకు చెక్కాన్ని కట్టి దాని కడుపు ఎండగట్టి దాని కళ్ళ మొత్తం తొక్కించి ధాన్యాలు
నీ ఇంట్లో కూర్చుకున్న తర్వాత అప్పుడు గుర్తొస్తే అది ఎందుకు మేతే లేదురా చెక్కులు తొక్కేటప్పుడు దానికి పెట్టలేదు. కానీ నీ సొత్తు తింటది కాబట్టి. దేవుడు సొత్తులు తింటే దేవుడు ఊరుకుంటాడా? మరి మూడికి చెక్కలేదు, మనసుకు చెక్కలేదండి. ఎందుకు పెడుతున్నావు బుద్ధి లేకుండా? మరి ఈరోజు నీకుండాలి కదా. నీకు ఎందుకు పెట్టావో నీకు తెలియకుండానే పెడతావా? తెలిసి పెడతావా? తెలిసే పెడతావు. కళ్ళు దొరుకుతున్నప్పుడు టైం అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, సమయానికి ఆ పంట నా ఇంటికి రాదు కనుక, ఇది తింటూ పని చేస్తే అది సాగదు కనుక, అది జరగదు కనుక దాని ఎత్తు మూడికి చెక్కని కట్టే పని చేపిస్తావు. దానికి ఆశ ఉన్నా తెలియదు. సాయంత్రం కాలంలో నీకు 100 బస్తాలు ఇంట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అతను గుర్తుంటే మేదేస్తూ, లేకపోతే లేదు వేస్తాలే. మరి సంఘాన్ని కాస్తున్నప్పుడు ఎత్తు మూతికి చెక్కాన్ని పెట్టి నువ్వు నీ మూతికి ఎందుకు చెక్కాన్ని పెట్టుకోవు అన్నాడు దేవుడు. మాట్లాడుతున్నాడు. చెక్కము పెట్టవద్దు అని మోసే కదా. దేవుడు ఎట్ల కొరకు విచారించున్నాడా? ఎంక్వైరీ, విచారణ. ఎట్ల కొరకు చెబుతున్నాడా? ఎట్లనగా ఎట్లు. ఆ బైబిల్లో ఉన్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే, దేవుడు ఆ రోజు నా మాట చెబితే ఇక అదే. దాని అర్థం అది కాదు. నువ్వు పసివాడుగా ఉన్నావు కనుక నీకు అర్థం కాని కొరకు ఆ ముక్క వాడాడు. పెద్దోడైనా కానీ వాడామనుకో నీకు ఇంకా జ్ఞానం లేదంటే. కనుక పసివాడిగా ఉన్నప్పుడు వాడుతున్నాడు. ధర్మశాస్త్రంలో పెద్దబాల శిక్ష లాంటిది. పెద్దబాల శిక్షలు ఉంటున్న మనకి ఎంత కావాలో అంత చెప్పాడు దేవుడు. కొత్త నిబంధన వచ్చినాక నువ్వు తట్టుకుని చెప్పాడు దేవుడు. అంటే అంత బలపడాలి. విచారించున్నాడు ఎట్ల కొరకు? కేవలం మన కొరకు చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా. కాబట్టి కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూడికి చెక్కము పెట్టకూడదు. అది తినాలి. అది ఎవరి కొరకు? మన కొరకే కదా. మరి దానికి నువ్వు పెట్టకుండా ఉండాలి. దానికి పెట్టకుండా ఉంటే ఇప్పుడు తినాలి. దానికి పెట్టి నువ్వు పెట్టుకోవాలి. ఎవరైనా సరే ఎద్దు మూడికి చెక్కలు ఎక్కడ పని చేస్తాడా? మరి ఇక్కడ ఎందుకు ఇలా అయిపోయింది? ఎంత జాగ్రత్త. ఈ మాట రాయబడి మాట్లాడుతూ ఎనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించు వాడు పంటలో పాలు పెట్టులను ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విట్టి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలమును కోసుకుంట గొప్ప కార్యమా? ఆత్మ సంబంధం వాక్యం చెబుతున్నా నేను. శరీర సంబంధమైన ఫలాలు తీసుకోవడం కొంత విషయమా? దశమార్గాలు ఇవ్వండి, కాపులు ఇవ్వండి, అది ఇవ్వండి చెప్పడం పెద్ద విశేషమా? కాదు కదా, కాదు కదా. ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కొంత కదా. వాక్యం లేని వాడికే ఉంటుంది. 2 గీసి వాక్యం చెబుతా నాకు ఇంకెంత అంటున్నారు పౌలు గారు. వాడికే ఏం లేదు, అయినా సరే వాడు తినేస్తున్నాడు అన్ని. ఇంత వాక్యం చెబుతున్నాను నేను, దేవుడు ఇంత కష్టపడుతున్నాను నేను, నాకు ఎంత ఉండాలి? ఎంత ఉండాలి నాకు అది మాట్లాడుతున్నాడు. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. దేవునికి స్తోత్రం. అధికారాన్ని వాడుకోలేదండి. హక్కున్నా వాడుకోలేదు. ఏమండి ఎంత గొప్ప మాట. హక్కున్నా వాడుకుంటే ఎవరండి ఈ రోజున? ఏమండి హక్కున్నా వాడుకోలేదు అంటుంటాం. హక్కును కూడా వాడుకొని వాడు ఎంత ఉత్తముడో మీరు ఆలోచించాలి. వాడుకోలేదు మాట్లాడుతూ క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండాటకై అంటిని సహించుచున్నాము. క్రీస్తు సువార్తకు అభ్యంతరము కలగకుండా ఉండాలని ఇన్ని నేను సహిస్తున్నా, ఇన్ని నేను సహిస్తున్నా. సువార్తకు ఆటంకం కలిగితే కలిగింది. తిండి వల్ల ఆటంకం, అన్నిటి వల్ల ఆటంకమే సువార్తకే. చాలా మంది ఈ రోజున సవనం ఇచ్చేటప్పుడు అయ్యారు పిన్నెత్తరు బాబు ఏ శాపనార్థాలు మళ్ళా భయంతో ఇచ్చేవాళ్ళు కొందరు, పేరు పెట్టాలని ఇచ్చేవాళ్ళు కొందరు, మరొకరికి ఇచ్చేవాళ్ళు కొందరు, ఇలా కొందరు లేక బాధపడిచ్చేవాళ్ళు కొందరు, సంతోషం ఇచ్చేవాళ్ళు ఎందరు ఉన్నారో ఎవరు ఇలాంటి ఎవరు ఎత్తరు అసలు. కానీ ఇవ్వాల్సిన తెలుసు దేవుడికి. ఒక వాక్యం బయటికి వెళ్ళండి, ఆ ఇచ్చేది సంతోషం అన్నాడు ఆయన. తెలుసా అంత అసలు ఆ టైం పెట్టడానికి సంఘంలో ఎవరికి ఉంటుందండి? ప్రారంభ కాలంలో కనబడుతున్న త్యాగం మరలా నేటి కాలంలో దేవుడి మనసులో మనకే కనబడుతుంది. మొన్న రిలీజ్ చేశారు 10,000 రూపాయల ఖర్చు, మళ్ళా ఇప్పుడు రిలీజ్ అవుతుంది మళ్ళా 10,000, మళ్ళా అంత కాస్ట్ 20-30 సైజు 10,000 రూపీస్ దాని కాస్ట్. అంటే ఇదే నెలలో మనం దేవుడికి 20,000 ఖర్చు పెట్టాం. ఇంకా ఎంతో పెట్టవలసి ఉన్నది. ఎందుకు తెలుసా? సువార్త వెళ్ళాలి. ఏ ఆత్మ ఎక్కడ ఉన్నదో,
ఎవరు ఈ రోజు మన పాంప్లెట్లు చాలా మంది షేర్ అవుతున్నారు. అందరూ కూడా నాకు కలిసి చదువుతున్నారు. ఇంత జ్ఞానం ఎలా ఉన్నది నీలో అని. బైబిల్లో ఉంది, నాలో ఎందుకు ఉన్నది? దేవుళ్ళో ఉంది, దేవుడు మనలో ఉన్నాడు. అందుకే అంత జ్ఞానం ఉంది. కానీ ఇవన్నీ ఆశ్చర్యం కలిగించట్లేదా? ఒక్కడు తెలుసుకుంటేనే ఇంత జరుగుతుంటే 10 మంది తెలుసుకుంటే ఇంకెంత గొప్పగా జరుగుతుంది మీరు ఆలోచించండి. 11 మంది తెలుసుకుంటే ప్రపంచానికి సువార్త దివ్యమానంగా వెళ్ళగలిగిందంటే ఆ 11 మంది త్యాగం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. మనం ఎందుకు ఉండకూడదా? సువార్త విషయంలో ఏదైనా ఫంక్షన్ అయితే వెనకముందు లేకుండా ఖర్చు వెనకాల. కానీ దేవుడు పని అనగానే ఇంత గొప్పగా నువ్వు రాగలవా? ఆలోచించాలండి, ఆలోచించాలి. అలా ఆలోచిస్తే దేవుడు మెచ్చుతాడు. మరి ప్రతిఫలం దక్కాలి అంటే కష్టపడాలి. ప్రతిఫలం దక్కాలంటే ఈ రోజున మనం శ్రీకృష్ణులకు ఎందుకు కష్టపడతాం? మరి సువార్తకి ఏది? మరి దేవుడికి ఏది? రేపు అడుగుతాడు దేవుడు కన్ను మూసిన తర్వాత ఏం చేసేవాడు భూమి మీద నా కొరకు 60 ఏళ్ల వయసులో? స్వామి గొప్పగా వాక్యం విన్నా, అది ఒక మాట చెప్తా అంటాడు అంతే. ఏం చెప్తా కుదరదు. కనుక పని ఎంత గొప్పగా మన ముందు మీరు ఆలోచించాలరా. అందుకని ఎక్కడ కూడా దేవుడికి ఇంత తేడాకుండా పనిచేస్తూ ఉంటాం. ఎప్పుడు ఏం చేస్తే ఒక ఆత్మ వస్తుంది, ఎప్పుడు ఏం చేస్తే ఒక ఆలోచన బయటకు వెళ్తుంది, ఎప్పుడు ఇదే థాట్ ఉంటుంది. ఒక వ్యక్తి కలిగిన ఈ థాట్ సంఘం మొత్తం కలిగి ఉంటే ఇంకెంత గొప్పగా వెళ్ళింది మీరు ఆలోచించారా. ఎక్కువ పెద్దగా అయితేనేమో ఎదుకాలను వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైన కలగకుండాకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయములోని జీవనమును చేయించున్నారని బలిపీఠం అంతా కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠముతో పాల్గొని ఉన్నారు. మీరు చూడండి, బయట దేవాలయంలో పూజలు ఉంటాడు, నైవేద్యం అంతా స్వాహ, స్వామివారి దగ్గర స్వాహ. మీకు తెలిసి ఇవన్నీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ఐదారు పరిస్థితులు ఇదే. బలిపీఠం అంతా కనిపెట్టుకునేవాడు, బలిపీఠంతో పాడేవాడు. పాత కాలం పాట మాట్లాడుతున్నాడు. బలిపీఠం దేవాలయం ఇష్టపడతాడు. ఇక్కడ పనిచేసేవాడు యాజకుడు కూడా ఈ హక్కు ఉంది. నిర్ణయించే లేడీలకి ఆనాడు ఇజ్రాయేల్ తరపున 12 గోత్రాలు 11 మంది కష్టపడి 12వ గోత్రం లేడీలకు మీరు ఇవ్వాలి అని చెప్పింది నేనే. అది గుర్తు చేస్తున్నాడండి పౌలు గారు. బలిపీఠమునంతా కనిపెట్టుకుని ఉండేవారు, బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎవరురా? ఆరాధన సువార్త ప్రచురించేవారు, సువార్త జీవితంలోని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనిని వినియోగించుకోలేదు. ప్రభువే చెప్పున్నాడు. ఆయన ఎందుకు చెప్పారు తెలుసా? అసలు మనసు అక్కడ పెడతారా, ఎక్కడ పెడతారా? ఎక్కడ పెడతాడు మనసు? ఎక్కడ పెడతాడు? సంఘం ద్వారా ప్రోక్షణ జరుగుతుంటే వాడికి కష్టాలు తెలియవు. సంఘ బిడ్డలు బయటికి ఎంత కష్టపడుతున్నారో, ఒక రోజు పని చేస్తే ఎంత అవుతున్నాయో, అర్థమైన పని ఎంత కష్టపడుతున్నారో నువ్వు ఎందుకు చూస్తే నీకు అర్థమయ్యేది. లోపల ఉంటే నీకేమర్థం అవుతుంది? కనుక నీకు అర్థం కాలేదు. సంఘం చేత పోషింపబడాలి కనుక అన్న మాట తీసుకున్నావు, సంఘాన్ని పిండుతున్నావు, నువ్వు గొప్పగా బతుకుతున్నావు. ఆ బిడ్డల పడ్డ కష్టం ఎప్పుడు నీకు అందట్లేదురా. ఎంత గొప్ప మంచి మాట అండి దేవుడు. నేనైతే వినియోగించుకోలేదు, ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే సంఘ పరిస్థితి నాకు తెలుసు, నేను వినియోగించుకోలేదు అని మాట్లాడుతూ మీరు నా ఎడల ఇలాగున్న జరగని ఈ సంగతులు రాయను లేదు. మీరు రాగలి నేను చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. ఇలా ఉంటే మంచిది అన్న ఆలోచన మీరు కలిగిస్తున్నారు. ఇలాగే ఉండండి అని నొక్కి చెప్పట్లేదు. నేను సంఘం పెడి తింటావో, సంఘం ఇంట్లో పెడి తింటావో నీ ఇష్టం, అది పెడతారుగా. మరి వాళ్ళ గుణం ఉంది, పెట్టే గుణం. అలాగని నేను అలా చెప్పట్లేదు. ఈ సంగతులకు రాలేదు. ఎవడేండు నా అతిశయమును నిరంతరము చేయట కంటే నాకు మరణం ఏం లేదు. అబ్బోద ఏనా అని చెబితే వాడు మాట్లాడకంటే సావటం వేస్తుంటున్నాడు ఆయన. ఎంత గొప్ప బాధ అంటే పౌలు గారు ఈ బ్రతుకు అసలు ఎవరు కలిగి ఉంటాడా? కనబడుతుందా మీ బ్రతుకు ఎక్కడైనా సరే? ఏ బోధములను మీరు కనబడుతూ మీరు ఆలోచించండి. అలా ఉంటేనే అండి ఈరోజు దేవుడు మెచ్చుతాడు. ఎంతకాలం ఏంటి భూమి మీద మనం చూస్తూ ఉంటాం, తప్పులు వేసుకుంటుంటారు. ఏదో రోజు మనం చెప్పకుండా వెళ్ళిపోతాం, చెప్పి వెళ్ళాం. డిసెంబర్ 30 మేము పోతా అని ఎవరో చెప్పడం. కానీ ఆ సమయానికంటే ముందు నువ్వు చేయవలసింది ఎంత భరోసా వెళ్ళిన బాధ్యత ఉందని. అధికారం ఉన్నా వినియోగించుకోలేదు, ఆశ ఉన్నా దాన్ని తీసుకోలేదు. ఇంత అరుసుకొని సువార్త కొరకు ఆనాటి ఒక్క మహానుభావుడు పట్టే కష్టం ఈరోజు నీకంటే ముందుకు వచ్చింది. ఏ సభలో కూడా మాట కావాలంటే 100 సమయం ఎంత చూసుకోండి.
అంత డేస్ రాసుకోండి. నేనున్నా లేకపోయినా భూమి మీద ఎవరు చెప్పడు ఈ టైప్ ఆఫ్. ఎందుకంటే వాడు తినటం మరి అది కనుక ఎప్పటికైనా కష్టపడ్డవాడి లెక్కలోకి వస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా సరే 198 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు రోజు వెళ్ళిపోవడానికి కారణం మహాత్మా గాంధీ. ఆయన పడ్డ కష్టం నీకు నాకు తెలియదు. నువ్వు చూడాలా, చరిత్ర చెబితే తప్ప వెళ్ళా, అది కూడా పెద్దగా పట్టించుకో. ఒక్కడు అడిగేస్తే సొంతం వచ్చిందా? ఇంత గొప్పగా ఉంటున్నావా? ఏమైనా దేవుడు వల్ల ఎలా పడ్డ కష్టాలు మహాత్ములు అంతేనండి. చాలా వాడాడు మహాత్ముగా పుట్టుబడి అంతేనండి, కష్టాలు అనుభవిస్తారండి. నేను ఉగానా మహాత్ముడి. ఏమైనా దేవుడు వల్లరా ఒక వ్యక్తి పడ్డ కష్టం రోజున ఎప్పటికైనా సరే కష్టపడ్డవాడు ఖచ్చితంగా లెక్కలోకి వస్తాడు. అప్పుడు అతని గురించి చరిత్ర రాయబడుతుంది. గాంధీ మహాత్మ గురించి చరిత్రలో చెప్తున్నా ఈ రోజున. ఆయన తీసుకుంటే చేస్తామా అంటే ఆ మాటకున్న పవర్ ఇంగ్లీష్ వాడికి అర్థమైంది అది. ఎందుకంటే రవి అస్తమించని సామ్రాజ్యం ఏ కలిగి ఉన్నది వాడే. గాంధీ మహాత్ముడు వాడిని ఏ మాటే వాడు కలిగి ఉన్నది ఏమే కనుక ఇది నా యేసు మాట. అప్పుడు జ్ఞానం ఏమైంది. ఓకే సారీ బాస్, మీరు తీసుకోండి, మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోయాడు. యేసు మాటలో ఎంత స్వతంత్రం ఉందా? అదే ఆ చరిత్ర అనేకులకు మార్గం అవ్వాలి. అది నీకు నాకు చేరింది. మనం ఒక చరిత్ర సృష్టించాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి చెప్పాలి అంటే అలా నోడు అంటే కష్టానికి సాదృశ్యం అయ్యేవాడు అని చెప్పాలి. వాడ అబ్బో దుడ్డు తిన్నాడు ఆయన అని చెప్పకూడదు. తెలుసా ఆ బ్రతుకు భూమి మీద కలిగి ఉండాలంటే ఎంత కష్టం. పౌరు గారిని మర్చిపోయారు, పిలిపిస్తాము చెప్పి పోయి పౌరు గారు ఎంత కష్టపడి చెప్పారో మర్చిపోయారు. మరలా గుర్తు చేసుకుంటున్నారు. తెలుసా మన గురించి కాస్త మర్చిపోతారు. ఏదో ఒక రోజు గుర్తు రాకపోను నేను. ఆ రోజు ఉంటున్న పౌరు గారు మనకు చూడగలిగితే పిలుపు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10, 11, 12 వచనములు. నన్ను గురించి నీ నాలుగు మరలా యోజన చేయి సావిత్రని ప్రభువును మీకు సంతోషిన అమ్మాయ్య ఎన్నాళ్ళగా గుర్తొచ్చానని నేను చెప్పిన వాక్యాన్ని మీరు మర్చిపోయి అన్నిటితో మళ్ళా తిరిగి మళ్ళా కష్టాలు పడితే నేను చెప్పిందే నీకు గుర్తొచ్చిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు గాడ్ చెబుతున్నానండి పౌలు గారు. నన్ను గురించి మీరు ఎన్నాళ్ళకు మళ్ళా యోచనగా ఆలోచన చేసిందని ప్రభువుకు మిక్కి సంతోషించిందని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయము జరగకపోయేను. నాకు కొలువ తక్కువ ఉన్నది నేను చెప్పట్లు నేను మాట్లాడుతూ నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటున్నాను. స్థితిలో ఉండగలను. కడుపు నిండుటకును ఆకలి నిండుటకును సమృద్ధి కలిగి ఉండటకును లేమిగా ఉండటకును నేర్చుకున్నాను. ఎలాగైనా ఉంటా, ఎక్కడైనా ఉంటా, నేనే ఉంటా. ఎంత గొప్ప మంచి మాట గుర్తు చేస్తున్నాడు కదా. మళ్ళా గుర్తు చేస్తున్నాడు. నేను లేనప్పుడు ఉన్నాను, ఉన్నప్పుడు ఉన్నాను, కడుపు నిండిన ఉన్నాను, కడుపు నిండకపోయినా ఉన్నాను, మీ మధ్య ఉన్నాను, మీకే చెప్పి వెళ్ళాను. మా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. వండర్ ఒక బోధకుడు సంఘాన్ని బలపరుస్తున్న మాట అనేది. ఇలా ఉంటే సంఘం కూడా ఇలాగే ఉంటుంది. 5 సూట్లు కోట్లు ఉంటే సంఘం కూడా అలాగే ఎదుగుతుంది మరి. ఎందుకంటే ఏనే మార్గం కాబట్టి. కనుక ఈయన ఎంత తగ్గించుకుంటే సంఘం ఎంత గొప్పగా హెచ్చింపబడుతుంది. సంఘం ఎంత హెచ్చింపబడితే క్రీస్తు అంత త్వరితంగా జరుగుతుంటుంది. ఇది పాయింట్. లాస్ట్ మాట తిమోతి కూడా మొదటి పత్రిక 5వ అధ్యాయము 17, 18 వచనములు. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సమ్మానముకు పాత్రగా ఎంచండి. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని ఎక్కువగా మీరు ఇష్టపడండి, ప్రేమించండి, సమ్మానానికి పాత్ర చేయండి. వాక్యం ఎవరికి వస్తుందో వాడిని ఎక్కువగా మీరు గౌరవించండి. పౌలు గారికి అసలు గౌరవం లేదు భూమి మీద. యేసుక్రీస్తుకి అంతకంటే లేదు. వాక్యం వచ్చిన వాడికి ఎవరికీ గౌరవం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మౌనడేషన్ ఎలా చేసుకోవాలి సంఘ బిడ్డలని. అలా వెళ్తున్నప్పుడు ఎటకారంగా ఉంటుంది కనుక అది దూరంగా వెళ్ళిపోతుంది. అది మీకే ప్రమాదం. వాక్యం వచ్చిన వాడు రెట్టింపు సమ్మానానికి పాత్రుడు.
ఏమంటే బెల్లపించేవాడు కాదు. ₹1 కారు వేసుకుంటే ఒక దగ్గర వాక్య లేకపోయినా ఆ కారే దేవుడు ఎంత ఆశీర్వదించాడని చెప్తుందంట. ఒక అంటున్నాడు, ఒక మనిషి స్థితిగతిని బట్టి ఎంత ఆశీర్వదింపబడ్డాడో తెలియపరుస్తున్నాడంట. మరి భూలోకంలో యేసుక్రీస్తు కూడా దేవుడు ఆశీర్వదించలేదా? ఆ స్థితిగతి ఏంటి? అలా వాల్చుకుంటున్న మరి కుమారుడికి దేవుని కుమారుడికి స్థలమే లేదు. వాక్యాలు లేక, వాస్తవ మనసుకి అందక, పైపైన చూస్తూ ఈరోజు సంఘం ప్రయాణిస్తుంటే ప్రవాది చిరునవ్వు నవ్వుతుందరా. ఎప్పుడు బాగుపడతామో ఏం కథో. కనుక వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలెను. సన్మానం అంటూ జరిగితే, గౌరవిషులు జరిగితే సువార్త కొరకు ఆహ్వానిస్తూ శ్రమించే వారికి దక్కాలి ఆ క్రెడిట్ మొత్తం. డబ్బులు సన్మానం చేసుకున్న చాలా మంది అది దౌర్భాగ్యానికి నిదర్శనం. అలా కాదండి. కనుక ఈ టైట్ కూడా ఉండాలి. అప్పుడే పౌలు గారు విషయంలో దేవుడు జీవితం ఇస్తాడు. కనీను ఎందుకు లోచుడు ఎత్తుమూతుకు చిక్కము వేయబట్టాను లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీవితములకు పాత్రుడు, పనివాడి జీతానికి పాత్రుడు. పౌలు ఎంత కష్టపడి మనందరికీ తెలుసు. బతికొండగానే నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు ఆయన. కనుక ఎంత పని చేశాడు మనకు తెలుసు, ఎంత పరిమితులు కాపాడో మనకు తెలుసు, ఎన్ని కష్టాల నుంచి కూడా మనకు తెలుసు. అవన్నీ కూడా ఆయన మనకు నేర్పి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాడు కనుక చేశాడు. మరి మన కాడికి అంతే. ఇప్పుడు మనమేం చేస్తాం? మరి మన దగ్గర అంతే కదా. మరి మనమేం చేస్తాం? వాటిలో కాస్త కూస్త ఒకటైనా సరే రెండైనా సరే చేయగలిగితే అంతకంటే మరొక ధన్యత మనకు లేదు. కనుక మన దేవుడు వల్ల ప్రతిఫలం దక్కాలి అంటే కష్టపడాలి. ఎలాంటి కష్టం అంటే ఇదిగో పౌలు గారి బ్రతుకు కాలంలో ఆయన పడ్డ కష్టం ఎంతో, అందరూ సగమంటే సారండి. వారి క్రియలు చొప్పున ప్రతిఫలం పెంచుతూ జీతము నాయంతే ఇంకా నేను ఎవరా? మరి దేవుడు ఇచ్చేటట్టు ఈయన ఇక్కడే అర్థమైపోవాలి. లేదు, దేవుడు ఇంకా ఇవ్వలేదండి. దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే మరణానంతరం ఇస్తాడు. అది ఆ జీవితం. నిత్య నరకమా నిత్య జీవమా నువ్వే గ్రహించుకోవాలి. కనుక నీ ప్రయాణం అటో ఇటో నువ్వే నిర్ణయించుకోవాలి. ప్రార్థించుకునే ముందు